అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది టీచర్స్ చెప్పేటువంటి ఆ యొక్క లెసన్స్ దాని ప్రకారంగా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అందరూ కూడా చక్కగా చదువుకుని మరి తల్లిదండ్రులకి అలాగనే ఉపాధ్యాయులకి అలానే మరి మీరు ఏ స్కూల్ అయితే మరి చదువుకుంటూ ఉన్నారో స్కూల్స్కి మంచి పేరు తీసుకురావాలి. నేటి బాలలే రేపుడు పౌరులు ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా మీరు ఏదైతే అవేర్నెస్ చదువు పట్ల శ్రద్ధ, నేను ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళాలి అనేటువంటి అవేర్నెస్ ఉండాలి. అది లేకపోయినట్లయితే మన యొక్క లైఫ్ అది సంతోషదాయకంగా మనకు ఉండదు. కాబట్టి ఈరోజు మనం ఎందుకు చేరవచ్చామంటే మీరంతా కూడా చక్కగా పాస్ అయ్యి ఉన్నతమైనటువంటి తరగతుల్లో మీరు జాయిన్ అయ్యి మరి రానయ్యన్నటువంటి తరాలకి మీరు రోల్ మోడల్గా ఉండాలనేటువంటి ఆశ ప్రార్థన ఏంటో ఉంది. కాబట్టి మాస్టారు నరేష్ గారు వారితో పాటు ఉన్నటువంటి టీము ఈ సంవత్సరం అంతా కూడా మరి మిమ్మల్ని ట్రైనప్ చేశారు. దాంట్లో ఎవరైతే మీరు సద్వినియోగం చేసుకుని మరి 100% నేను రీచ్ అవ్వాలనేటువంటి ఒక గోల్ ఎవరైతే ఆ గోల్ పెట్టుకుని చదువుకున్నారో వారంతా కూడా ఉన్నతమైనటువంటి స్థితి వారు పొందుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం తప్పకుండా చెప్పవచ్చు. కాబట్టి మరి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ సమయంలో మరి రేపటి నుండి జరిగేటువంటి ఎగ్జామ్స్లో చక్కగా మీరు అటెండ్ అయ్యి చక్కగా ఆన్సర్ చేసి మీరందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళాలనేటువంటిది మా యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక, ప్రార్థన ఏంటో ఉంది. కాబట్టి ఈ సమయంలో మీ అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైనటువంటి హెచ్చించబడినటువంటి నామంలో మీ కొరకు అందరి కొరకు ప్రార్థన చేయమని టీచర్ గారు నరేష్ గారు కోరారు. దాని ప్రకారంగా నేను రావడం జరిగింది. మరి మీరందరూ కూడా కళ్ళు మూసుకుని మరి ప్రార్థనలు ఏకీపించినట్లయితే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మీరు పొందుకుంటారు. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని పవిత్రులుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీకు అందరినటువంటి నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన మరి ఈ రోజు